నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మెగా బ్రదర్ కి సీట్ లేదు, ఉన్న సీటు కూడా పోయింది. ఇది పబ్లిక్ లో వినిపిస్తున్న టాక్. అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు అంటే అంతా ఆహా ఓహో అన్నారు. నాగబాబు కూడా అక్కడ రెస్ట్ అన్నమాట లేకుండా డైరెక్ట్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో దిగిపోయి ఆ వెంటనే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూలు చేశారు. ఏకంగా వారం 10 రోజుల పాటు నాగబాబు సందడి అలాగే సాగింది. నాగబాబు ఎంపీగా గెలుస్తారు, ఇది కన్ఫర్మ్. ఇక ఆయన కేంద్రంలో మంత్రి అవుతారని ఓ రేంజ్ లో ప్రచారం సాగింది. ఇంకేముంది, నాగబాబు కాబోయే సెంట్రల్ మినిస్టర్ అని పొలిటికల్ హడావిడి కూడా పీక్స్ లో సాగింది. సీన్ కట్ చేస్తే నాగబాబు అనకాపల్లికి బహు దూరం అని తెలియంది. ఎంపీగా పోటీ చేయడం కోసం ఆయన అచ్యుతపురంలో తీసుకున్న అద్దె ఇల్లు కూడా వారానికే మూతపడిపోయింది. ఇప్పుడు చూస్తే నాగబాబు కేర్ ఆఫ్ హైదరాబాద్ అన్నట్లుగా కథ ఉంది. ఇప్పుడు నాగబాబు చడి చప్పుడు లేదు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నట్లు అంటే ఆయన ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారంటున్నారు. ఆయనకు పోటీ చేయడానికి ఎంపీ సీట్ అయితే లేదంటున్నారు. పైగా బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇచ్చిన 3 ఎంపీ సీట్లలో కూడా ఒకటి లాగేసుకుంటున్న వేళ నాగబాబు ఇక ఎంపీకి పోటీ అన్న మాటే లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే నాగబాబుకు టికెట్ కూడా లేదు అంటే అది పవన్ కళ్యాణ్కే కొంత ఇబ్బంది అంటున్నారు. అన్నకు ఎలాగైనా అసెంబ్లీ టికెట్ అయినా అడ్జస్ట్ చేయకపోతారా అన్న కొత్త చర్చకు కూడా తెరలేచింది. పవన్ నో అంటే తిరుపతి సీటు నాగబాబుకు ఉందని అంటున్నారు. అయితే బీజేపీ చేరికతో చాలా ఎత్తులు వ్యూహాలు ఉన్నాయి. దీంతో జనసేన అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు చేర్పులు ఉన్నాయి. దీంతో అన్ని చూసుకున్న మీదటనే జనసేన అభ్యర్థుల జాబితా రిలీజ్ కావచ్చు. ఒకవేళ అప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే లిస్ట్ లో నాగబాబు పేరు ఉంటే ఉండొచ్చు. లేకపోతే మాత్రం ఆయన ఈసారికి సారీ చెప్పి ఎన్నికల్లో పోటీ నుంచి పక్కకు వైదొలగడమే మిగిలిపోయిందంటున్నారు. ఏది ఏమైనా కూడా నాగబాబు మాత్రం ఎన్నికల హడావిడికి ముందే దూరంగా ఉన్నారు. ఇక ఆయన అనకాపల్లి వచ్చి చేసిన హడావిడి వల్ల మాత్రం మాజీ మంత్రి కొనాతల రామకృష్ణకు కలిసి వచ్చింది. ఎంపీగా నాగబాబుని ఫిక్స్ అయిన వేళ పట్టుబట్టి కొనాతలకు అసెంబ్లీ టికెట్ ఇప్పించారు మెగా బ్రదర్స్.